మా భూమిని వేరొకరికి పట్టా చేశారు. మంచిర్యాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి దంపతుల ఆందోళన. వీళ్ళు గతంలో మానసిక స్థితి బాలేని వ్యక్తితోని సంతకాలు పెట్టుకొని భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారం ఇది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాక ఆ రాజేష్ను ఈ సావిత్రి అనే వాళ్ళ ఇంట్లో బందీగా ఉంచుకుంటే ఈ మహేష్ అనే కుటుంబం వాళ్ళు వెళ్ళి వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు చేయాల్సిన బాధ్యత ఏంది? మహేష్ తల్లి మల్లక్క ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేసి ఆ రాకేష్ను తెచ్చి వీళ్ళకి అప్పగించాలి. కానీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ నిరక్షరాస్యులైనటువంటి కుటుంబాన్ని, వీళ్ళ తెలివి తక్కువతనాన్ని, వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న మల్లక్కను కూడా ఆ సావిత్రి అనేటానికే అప్పచెప్పారు. అంటే మిగిలిన ఇంకేమన్నా ఆస్తులు ఉంటే కూడా మీరే తీసేసుకోర్రి, తల్లి తండ్రుల ఆస్తు కొడుకులకు లేదా వాళ్ళ వారసత్వానికి దక్కుతుంది, కానీ అక్క చెల్లెలు తీసుకునే సంస్కృతి ఎక్కర్లేదు. కానీ ఇది మన హాజీపూర్ మండల రెవెన్యూతో పాటు పోలీసుల సపోర్ట్తో ఇది జరిగిందని వాళ్ళు ఆరోపిస్తూ నిన్న మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కి వాళ్ళ కలెక్టర్ను కలిసే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే ట్యాంక్ ఎక్కిన క్రమంలో డిమాండ్ కలెక్టర్ను ఆడియో రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేస్తే దిగుతామని అనడంతో స్థానిక సిఐ ప్రమోద్ రావు గారు వారితో మాట్లాడి చర్చించి కలెక్టర్ని కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో నిన్న ఆందోళన వినిపించింది. మరి చూడాలి, అది కంటిన్యూషన్ ఉంది, ఎక్కడికి పోతుంది, ఇందులో ఏ అధికారులు ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరు అన్యాయం చేశారు అనేది పూర్తిగా తెలియాల్సింది. కాబట్టి దానికోసం చర్చించే అవకాశం ఉంది.